హాయ్ అండి. గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ విక్రమ్ బైరి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, యశోద హాస్పిటల్, సికింద్రాబాద్. నేను రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్స్లో స్పెషలిస్ట్ని. అండ్ ఈరోజు భువనగిరికి రావడం జరిగింది. ఎవ్రీ మంత్ నేను మూడో బుధవారం ఇక్కడ భువనగిరికి వస్తుంటాను. ఫస్ట్ బుధవారం భువనగిరికి వస్తుంటాను. అండ్ ఒక 9 months బ్యాక్ ఒక ఫేమస్ డాక్టర్ వాళ్ళ మిస్సెస్కి బైలేటరల్ అంటే 2 మోకాలు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ చేయడం జరిగింది. అలా మనం ఒక 110-20 కేసెస్ అలాంటివి చేసాము ఇక్కడ మనం రోబోటిక్ సర్జరీస్ భువనగిరి ఇంకా యాదాద్రి నుంచి. అండ్ మనం దీనిలో ఎందుకు స్పెషలైజ్డ్ అంటే ఒక 10-15 years ఆఫ్ ట్రైనింగ్, దాని తర్వాత అబ్రాడ్లో ఫెలోషిప్స్ లాంటివి చేసి మోకాలు దాంట్లో స్పెషలైజ్ అయ్యి మనం రోబోటిక్ అడ్వాన్స్ సిస్టమ్స్ అనేది యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ మనకు ప్రొవైడ్ చేయడం వల్ల ఇలాంటి అమేజింగ్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నాము. ఆ పేషెంట్ వాళ్ళు పొద్దున సర్జరీ చేస్తే సాయంత్రంకి నడవడం జరుగుతుంది. సో రోబోటిక్స్తో అడ్వాంటేజ్ ఏంటంటే మనము వాళ్ళకి నియర్ నార్మల్ జాయింట్ అంటే వాళ్ళు పెయిన్ స్టార్ట్ అవ్వక ముందుకు ఎలా నడుస్తున్నానో ఆ జాయింట్ అనేది రీక్రియేట్ చేస్తున్నాం. దాంతో ఇది రోబోటిక్ తోటే సాధ్యం. సో ఇలాంటి మేజర్ ప్రొసీజర్స్ అన్నీ మనము అడ్వాన్స్ సర్జరీస్ అన్ని యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో చేయగలుగుతున్నాం కాబట్టి ఈ పేషెంట్స్ అందరూ హ్యాపీగా ఉంటున్నారు. అండ్ రీసెంట్గా మనము ఒక యంగ్ బాలుడు, ఒక 25-30 years మేల్, అతనికి మేజర్ రోడ్ యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ లోకల్ హాస్పిటల్స్లో ఏదో వెళ్తే కాలు తీసాల్సి వస్తుంది, రక్త సరఫరా సరిగా లేదని చెప్పారు. అదొక 3 days బ్యాకే చేశాను ఆ ప్రొసీజర్. ఆ పేషెంట్ కాల్ని కాపాడడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ ఒక 12 hours పట్టింది ఆ సర్జరీ. ఫ్రాక్చర్స్ చాలా బ్యాడ్ ఉండే అండ్ రక్త సరఫరా అనేది మొత్తంకే కట్ అయిపోయింది. సో నేను మా వాస్కులర్ టీమ్ అండ్ ప్లాస్టిక్ సర్జన్ టీమ్ తోటి ఇది సాధ్యమైంది. ఆ కాల్ని కాపాడడం జరిగింది. ఆ పేషెంట్ వాళ్ళు ఫస్ట్ చెప్పింది ఏంటంటే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, ఈ కాల్ తీసేయాల్సి వస్తుంది, మేము ఎక్కడ ఫైనాన్షియల్ డిస్రప్షన్ అవుతుంది మా ఫ్యామిలీలో, ఎందుకంటే ఒక్కతనే మాకు ఫైనాన్షియల్స్గా హెల్ప్ చేస్తున్నాడు, మా ఫ్యామిలీని మొత్తం పోషిస్తున్నాడు. ఆ కాల్ తీసేయాల్సి వస్తే అతను కూడా పెళ్ళి కాకపోతుండే, ఇంకా ఎలాంటి పని దొరకకపోతుండే అని చెప్పారు. సో వాళ్ళు చాలా రుణపడి ఉన్నారు మాకు. ఇదే మనం చేయగలుగుతున్నాము. ఇట్లాంటి అడ్వాన్స్ సర్జరీస్ కానీ, కాంప్లెక్స్ సర్జరీస్ కానీ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో కరెక్ట్ టైంకి తీసుకొని కాల్ని కాపాడడం జరిగింది. సో ఇలాంటి ప్రొసీజర్స్ అన్నీ చేస్తున్నాం కాబట్టి మీరు కూడా దయచేసి ఇలాంటి ఏమన్నా కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్ జరిగిన వెంటనే దయచేసి యశోద హాస్పిటల్ సికింద్రాబాద్కి పంపించడం చేస్తే మనము ఇలాంటి ఎన్నో డిజాస్టర్స్ని కాపాడడం జరుగుతుంది. మీ డాక్టర్ విక్రమ్ బైరి, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, యశోద హాస్పిటల్, సికింద్రాబాద్.